సరికొత్త రికార్డు సృష్టించిన డొనాల్డ్ ట్రంప్ అన్ని సమస్యలు చక్కదిద్దుతానని ప్రకటించిన ట్రంప్ ను అభినందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల టాప్ 9 న్యూస్ తో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికన్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడంతో 4 ఏళ్ల విరామం తరువాత ఆయన వచ్చే ఏడాది జనవరిలో వైట్ హౌస్ లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు. 2 సార్లు హత్యాయత్నం, రాజద్రోహం కేసులో ఉన్న అమెరికన్లు ట్రంప్ కే పట్టం కట్టారు. తాజా ఫలితాల ప్రకారం ట్రంప్ 279 స్థానాల్లో విజయం సాధించారు. కమలా హారిస్ 223 స్థానాలకు పరిమితమయ్యారు. తన విజయం అమెరికాను కోలుకునేలా చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. విజయం తనదేనని తెలియటంతో ఆయన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి ఉద్యమాన్ని గతంలో ఎవరూ చూడలేదన్నారు. సరిహద్దుల సమస్యే కాదు, దేశానికి సంబంధించిన అన్ని సమస్యలు చక్కదిద్దుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. స్వింగ్ స్టేట్స్ లో కింగ్ గా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. ఊగిసలాటను కనబరిచే అన్ని రాష్ట్రాల్లో ఆయన పై చేయి సాధించారు. తాజా విజయంతో అమెరికా సెనేట్ లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ అంటూ ఎక్స్ లో స్పందించారు. ట్రంప్ పాలనలో భారత్ అమెరికా సంబంధాలు మరింత ముందుకు వెళతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో భారత్ అమెరికా భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని ఎక్స్ వేదికగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా విజయంతో అమెరికా చరిత్రలో అతిపెద్ద వయస్సు అధ్యక్షుడిగా ట్రంప్ కొత్త రికార్డు నెలకొల్పారు. ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. అమెరికాకు మొదటిసారి మహిళా అధ్యక్షురాలు వస్తారని కలలుగన్న వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. అధ్యక్షుడిగా ఉంటూ ఓడిపోయి మళ్లీ ఎన్నికల విజయం సాధించడం అమెరికా చరిత్రలో ఇది రెండవసారి. గడిచిన 130 ఏళ్లలో ఇది మొదటిసారి. 1884లో గ్రోవర్ క్లీవ్లాండ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1888 ఎన్నికల్లో ఓడిపోయి 92లో తిరిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఈ ఘనత సాధించింది ట్రంప్ మాత్రమే. ట్రంప్ గెలవడంలో వారణాసిలో చాలా మంది సంబరాలు జరుపుకున్నారు. మోదీ, ట్రంప్ ఫోటోలు ప్రదర్శించారు, టపాసులు కాలుస్తారు, బ్యాండ్ వాయిస్ తో సంతోషాన్ని వ్యక్తపరిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం దేశీయ స్టాక్ మార్కెట్లో ఉత్సాహం నింపింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 1% పైగా పెరిగింది. 901 పాయింట్లు పెరిగి సెన్సెక్స్ 80,378కి చేరింది. 271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 24,484 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 4% పైగా పెరిగాయి. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్. పోలవరంలో విదేశీ నిపుణుల పర్యటన. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సిఆర్డీఏ పరిధిని 8,352 కిలోమీటర్లు పెంచాలన్న ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం అనేక కీలక నిర్ణయాలు ఆమోదించింది. 40,000 ఉద్యోగాల కల్పనకు ఉద్దేశించిన డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1982 నాటి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ 2024 కొత్త చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం భూ ఆక్రమణలకు పాల్పడే వారికి 10 నుండి 15 సంవత్సరాల జైలు శిక్ష, ఆస్తి విలువను కబ్జాదారుల నుండి వసూలు చేసే చర్యలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిషేధం చట్టం రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుంది అని ఎక్స్ వేదికగా తెలిపారు. కబ్జాదారులకు అక్రమాస్తులుంటే వాటిని కూడా భూ కబ్జాలుగా పరిగణించి జప్తు చేస్తామని వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. హోంమంత్రిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, పర్యావరణానికి సంబంధించిన ఒక ఫోటోని అమిత్ షాకు పవన్ కళ్యాణ్ బహుకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇది తొలిసారి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని విదేశీ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు, డయాఫ్రామ్ వాల్ కి సంబంధించిన వివరాలు అధికారుల నుండి తెలుసుకున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా పరిశీలించారు. ఈ బృందం 3 రోజుల పాటు పోలవరంలో ఉంటుంది. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది. ఇది తప్పుడు కేసు అని ఫిర్యాదుదారు పద్మావతి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి నాగార్జున ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.
5 నెలల కూటమి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. వందల మంది మహిళలు కనిపించకుండా పోయినా పట్టించుకునే నాదుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గాన్ని, దౌర్భాగ్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని దువ్వాడన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు పర్యటన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. సరస్వతి భూములపై రాజకీయం చేయడం దారుణమన్నారు. ఆ భూముల్లో అటవీ భూమి ఉందని రచ్చ చేస్తున్నారని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11 నుండి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్న కాకినాడ కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 5న పోలింగ్, డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో ప్రారంభమైన కులగణన సర్వే. డైట్ ఛార్జీలు పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గురుకుల విద్యార్థులు. ధాన్యం కొనుగోళ్లు జరగటం లేదంటూ హరీష్ రావు ఆగ్రహం. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణనకు సంబంధించిన వివరాలను గవర్నర్ కు సీఎం వివరించారు. అలానే తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు గురుకుల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో గురుకుల విద్యార్థులను సీఎం కలిశారు. ఈ భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సమస్యలకు కులగణన ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కులగణన చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాటిచ్చారన్నారు భట్టి. అసమానతలు లేని సమాజ నిర్మాణం, అందరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు అందాలి అన్నదే ఈ సర్వే ఉద్దేశమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభమైంది. సంగారెడ్డిలో నిర్వహించిన సర్వేలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అక్కడి వారి నుండి వివరాలు సేకరించారు. తెలంగాణలో కుల వివక్ష పోగొట్టేందుకు కులగణన సర్వే చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ నేతలకు ఏం పని అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ప్రతి బుధవారం నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైడ్రా ఎటువంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రికవరీ రేటు 98% పైనుందని, వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. కాళేశ్వరం ప్రమాదంలో కాంగ్రెస్ హస్తం ఉన్నట్టుగా అనిపిస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు రిపేర్ చేయకపోవడం వెనుక ఏదో మతలబు ఉంది అన్నారు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది అని మండిపడ్డారు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో పొంగులేటి ఎలా చెప్తారు అని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులవుతున్నా కొనుగోళ్లు మాత్రం జరగటం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ తో రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందుల ప్రభుత్వం అని దుయ్యబట్టారు హరీష్ రావు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కులగణన చేపట్టే విధంగా ప్రధాని మోదీని బీజేపీ ఒప్పించాలంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సూచించారు. కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ట్రస్ట్ బోర్డు. రాహుల్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టినట్టుగా ఉందని వైసీపీ విమర్శలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన బోర్డు సభ్యులతో ఆయన తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో అన్ని మత ప్రచారం జరిగితే కఠిన చర్యలుంటాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త బోర్డు అన్నమయ్య భవన్ లో సమావేశమైంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టినట్టు ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు నాయుడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిని బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత ఆగి తన కారులో బాధితుల్ని హాస్పిటల్కి పంపించారు. మద్యం బాటిల్స్ తో సింహాచల ఆలయ ఉద్యోగి దొరకటంపై వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని నిరసిస్తూ సింహాచలం తొలి పావంచ దగ్గర వీహెచ్పీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోకు వినతి పత్రం అందించారు. కులగణనకు రాహుల్ గాంధీ అంకురార్పణ చేశారని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ ఫోటోకి పాలాభిషేకం చేశారు.
తెలంగాణలో చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో నిర్లక్ష్యం వహించినందుకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎంపీడీఓ ఏవో కైలాష్, గ్రామ కార్యదర్శికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వేని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ అందులో వివరాలు తప్పుగా నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి వ్యవహారంలో ఎస్పీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆయన్ని వెంటనే హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టినట్టు కనిపిస్తోంది అని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చిత్రహింసలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందన్నారు జూపూడి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గంగవరంలో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు నిలిపేశారు. విపరీతంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ల కారణంగా గ్రామంలో రోడ్లు ధ్వంసమైపోతున్నాయని ట్రాక్టర్లని అడ్డుకున్నారు. ఈ గొడవతో దాదాపు 300 ట్రాక్టర్లు నిలిచిపోయాయి. పేద విద్యార్థుల కోసం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. రాజ్యాంగ మూల సూత్రాలను బీజేపీ ధ్వంసం చేస్తోందన్న రాహుల్ గాంధీ. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని తీర్మానం చేసిన కశ్మీర్ అసెంబ్లీ లాంటి టాప్ 9 నేషనల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని కింద ఎటువంటి గ్యారంటీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని విద్యార్థులు పొందొచ్చు. రాజ్యాంగ మూల సూత్రాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ ఉన్న అణగారిన వర్గాల హక్కులు కాలరాయటం వాటి ఎజెండా అని విమర్శించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన రాజ్యాంగ సమ్మేళన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదం అనే రాజ్యాంగ విలువలను బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని వైనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ విమర్శించారు. తాను పోటీ చేస్తున్న వైనాడ్లో ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విభజన రాజకీయాల ద్వారా గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల అసలు సమస్యలపై దృష్టి నిలపలేదని ప్రియాంక ఆరోపించారు. విపక్షం, బీజేపీ నిరసనల మధ్య ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. పునరుద్ధరణపై ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలని కేంద్రానికి కశ్మీర్ అసెంబ్లీ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలతో పాటు జాతీయ ఐక్యత పరిరక్షించేలా ఈ ప్రక్రియ ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కశ్మీర్లో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దిష్టిబొమ్మ తగులుపెట్టి ఒమర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకాయుక్త అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. తన జవాబులు వాళ్లు రికార్డు చేసుకున్నారని వెల్లడించారు. మూడా స్కామ్లో ఆయన మైసూరులో లోకాయుక్త విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు విచారణ సాగింది. సిబిఐ లాగే లోకాయుక్త కూడా స్వతంత్ర సంస్థ అని సిద్ధరామయ్య అన్నారు. 50 ఏళ్ల క్రితం తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితిని ప్రస్తుతంతో పోలిస్తే వాస్తవ విషయాలు వెలుగు చూస్తాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆర్థికంగా ఎదుగుతున్న దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర భారత రాష్ట్రాలకు ఉదారంగా ఇస్తున్నాయని అన్నారు. భారత్ను అణిచివేయాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ధర్మం, అధర్మం మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి చిత్రకూట్లో నిర్వహించిన సదస్సులో భగవత్ పాల్గొన్నారు. ఎన్సీపీకి కేటాయించిన గడియారం గుర్తు కోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని మరాఠీ దినపత్రికలు సహా ప్రముఖ పత్రికల్లో ప్రచురించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 36 గంటల్లోపు ఈ పని చేయాలని సూచించింది. దీక్షా భూమిని సందర్శించిన రాహుల్ గాంధీ ట్రంప్ విజయంపై దేశంలో సంబరాలు. లైంగిక వేధింపుల కేసులో మలయాళ హీరో నివిన్ పౌలికి విముక్తి లాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన నాగ్పూర్లోని దీక్షా భూమిని రాహుల్ గాంధీ సందర్శించారు. బుద్ధుడు, అంబేద్కర్ కు నివాళి ఘటించారు. త్యాగానికి మరో పేరుగా నిలిచే ఈ ప్రదేశానికి రావటం తనకెప్పుడూ ప్రేరణ ఇస్తుందని దీక్షాభూమి డైరీలో రాహుల్ గాంధీ రాశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయాన్ని స్వాగతిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో భారీ శిల్పం రూపొందించారు. ట్రంప్ పేరు, చిత్రాన్ని ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించాలని యజ్ఞం చేసిన హరిద్వార్లోని సాధువులు ఇప్పుడు ఆయన గెలవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్ ఫోటో పట్టుకుని శివుడిని అభిషేకం నిర్వహించారు. గంగానదిలో పూజలు చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్లోనూ ట్రంప్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ట్రంప్ ఫోటో పట్టుకుని పూజలు చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాల్చారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో యూపీలో ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. లక్నోలోని దాదామియా దర్గాలో చాదర్ సమర్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన తమిళనాడులో ఆమె పూర్వీకుల గ్రామస్తులు ఫలితాలు చూసి నిరాశకు లోనయ్యారు. సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైన గ్రామం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. కెనడాలోని బ్రాంప్టన్ లో ఆలయంపై దాడి నిరసిస్తూ ముంబైలోని కెనడా కాన్సులేట్ ముందు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖలిస్తాన్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ వారంతా ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు కొనసాగించారు. అతిపెద్ద పండుగ ఛట్ పూజను బీహార్ వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బీహార్ కు చెందిన ఎంపీ శాంభవి చౌదరి తన నివాసంలో పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వంటకాలను ఆయనే స్వయంగా తయారు చేశారు. లైంగిక దాడి కేసులో ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలికి విముక్తి లభించింది. నిందితుల జాబితా నుండి నివిన్ పౌలి పేరు తొలగించాలంటూ విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. యాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం పనులకు శ్రీకారం. భద్రాచలం చేరిన శ్రీరామ యంత్రం. కాకినాడలో మహిళా రక్షక్ వాహనాలు లాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి కలశారోహణ పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. విమాన గోపుర సుదర్శన చక్రానికి కలశ స్నాపనం నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరామ యంత్రం భద్రాచలం చేరుకుంది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ యంత్రం గత నెల తిరుపతి నుండి బయలుదేరింది. 180 కేజీల బరువున్న ఈ యంత్రానికి బంగారు తాపడం చేయించారు. ఈ నెల 16న ఈ యంత్రం అయోధ్యకు చేరుకుంటుంది. విజయనగరానికి చెందిన సత్యనారాయణమూర్తి భద్రాచలం సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులకు కవచాలందించారు. బంగారు పూతతో కూడిన ఈ గారి కవచనాలు ఆలయ ఈవోకి అందించారు. కాకినాడలో మహిళా రక్షక్ వాహన సేవ పోలీసులు ప్రారంభించారు. ఈ వాహనాలతో మహిళా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, పార్కులు, ఆలయాల్లో మహిళలకు రక్షణగా ఉండబోతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి మంచి స్పందన వచ్చింది. 3000 ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మేళాలో 40కి పైగా పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. 4000 మందికి పైగా అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యారు. నకిలీ వరి విత్తనాలతో నష్టపోయామంటూ హనుమకొండ జిల్లా పరకాలలోని ఎరువుల దుకాణం ముందు రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ విత్తనాల గురించి సమాచారం ఇస్తే ఇంతవరకు తమకెలా ఎటువంటి పరిహారం కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. జనగామలో చేపట్టిన సర్వేని మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో సర్వేని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు. రైతులు, మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో 13 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.